ఫీల్డ్కి రావాలని ఎలా అనిపించింది? యాక్టింగ్ మీద ఎలా ఇంట్రెస్ట్ వచ్చింది? యాక్టింగ్ చెయ్యాలి, నేను హైదరాబాద్కి వెళ్ళాలి, ట్రై చేయాలి అని ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? బ్రేక్ వస్తే చాలు 10 ఫ్యామిలీని ఒక ఆర్టిస్ట్ పోషించగలరు. చాలా తక్కువ రెమ్యునరేషన్ ఇస్తారు అనేది ఒక టాక్. రెమ్యునరేషన్ మీకు సరిపోతుందా? సీరియల్లే చేస్తున్నారు, మూవీస్ ఎందుకు ట్రై చేయలేదు? అర్జున్ రెడ్డి చేశా. సో మీది నాగబాబు రిలేషన్ ఎలా ఉంటుంది? పవన్ కళ్యాణ్ అంటే మీకు ఇష్టమా లేదా? ఇప్పుడు ఎవరంటే ఇష్టం లేదండి, ఆర్టిస్ట్ అంటే ప్రతి ఒక్క ఆర్టిస్ట్ అంటే ఇష్టమే. బాలకృష్ణ గారు కూడా నాకు బాగా తెలుసు, ఆయన ఇంటికి పిలిపించుకుని అరగంట మాట్లాడారు. కృష్ణమూర్తి గారు నమస్కారం అన్న. అబ్బా, నేను నందమూరి బాలకృష్ణ, మనకు చాలా దగ్గర, కలుద్దాం, మీరు నాకు సాటర్డే ఫోన్ చేయండి అన్నాడు. సో కృష్ణమూర్తి గారికి రొమాన్స్ అంటే ఇష్టమా, లవ్ అంటే? నుంచి మనం పోతున్నా దూరంగా చూసి తలంచుకొని పోయేవాడు. సో మీ కాలేజ్ స్టేజ్లో మీకు ఎవరైనా గర్ల్ ఫ్రెండ్ ఉన్నారా? ఒరే వెంకటేశా, మన మడుసులో రా, ఒక్క మడిసి ప్రమాదంలో ఉంటే సొత్త ఎట్టుండగలవురా వెంకటేశా. పాము కాటెత్తే మడిసిని రక్షించుకోవచ్చు, కానీ మడిసే కాటెత్తే మందే లేదురా, ఆ భగవంతుడు కూడా రక్షించలేడు వెంకటేశా. ఇవాళ నేను, రేపు నువ్వు, ఎల్లుండి ఈడు, ఎట్టా ఒక్కొక్కడు ఊరు వదిలి వెళ్ళిపోతుంటే అది ఊరెందుకు అవుద్దిరా? వాళ్ళకడవుద్ది, వాళ్ళకడవుద్ది. సో హాయ్ అవర్స్, వెల్కమ్ టు అండే టీవీ. నేను మీ వంశీ. ఈరోజు మన స్టూడియోలో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. నిత్యం మన ఇంట్లోకి వెళ్ళగానే మన అమ్మ వాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ సీరియల్ అని కానీ టీవీల ముందే ఉంటారు. సో ఆ సీరియల్లో నుంచి ఒక స్పెషల్ గెస్ట్ మన ముందున్నారు, మూర్తి గారు. సో హాయ్ సార్, ఎలా ఉన్నారు సార్? ఫైన్ అండి. సో మీకు ఈ ఫీల్డ్కి రావాలని ఎలా అనిపించింది? యాక్టింగ్ మీద ఎలా ఇంట్రెస్ట్ వచ్చింది? ఇది అనుకోకుండా వచ్చానండి. యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ అంటే నేను స్కూల్లో చదివేటప్పటి నుంచి ఈ థియేటర్, స్టేజ్ ప్రోగ్రామ్స్ అవి చేసేవాడిని, నాటికలు అవి చేసేవాడిని. కాలేజీకి వచ్చేసరికి అక్కడ కూడా ఇదే ప్రొసీడ్ అయింది. ఆ తర్వాత స్టేట్ లెవెల్ కాంపిటీషన్కి 2 సమాజాల ద్వారా వెళ్ళటం. సో నాకు థియేటర్ బ్యాక్గ్రౌండ్ ఎక్కువగా ఉండేది. అనుకోకుండా హైదరాబాద్కి వచ్చిన తర్వాత ట్రై చేస్తే నాకు అవకాశాలు వచ్చాయి. సో ఫస్ట్ అవకాశం ఎలా వచ్చింది? నాకు ఈ స్టేజ్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి ఇక్కడ వచ్చిన కొత్తల్లో ఒక సీరియల్కి ట్రై చేశాను. ఆడిషన్కి వెళ్తే దాంట్లో నాకు క్యారెక్టర్ వచ్చింది. అక్కడి నుంచి కంటిన్యూగా వస్తున్నాయి. ఫస్ట్ చిన్న క్యారెక్టర్లు వచ్చేవి. ఇప్పుడు ఒక 15 సీరియల్స్లో లీడ్ రోల్స్ అండి అన్ని. అంటే మీకు ఫస్ట్ అవకాశం పోగానే వచ్చేసిందా? చాలా స్టెబుల్ అసలు ఏం లేదు, నో హార్డిల్స్ ఎట్ ఆల్. కష్టపడటం అంటూ ఏమీ లేదు. అంటే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎవరైనా యాక్టింగ్ ఇంట్రెస్ట్? నథింగ్, ఎవరు లేదు. సో డైరెక్ట్ మీకు ఫస్ట్ అవకాశం వచ్చేసింది? వచ్చిందండి. సో ఏ క్యారెక్టర్ వచ్చింది స్టార్టింగే మీకు? ఒక సూపర్ మార్కెట్ ఓనర్ క్యారెక్టర్ వచ్చింది. ఓకే, అంటే ఒక చిన్న గెస్ట్ రోల్ అది. అంటే అప్పుడు నేను గెస్ట్ అనే దానికంటే కూడా నాకు అవకాశం, ఒక చిన్న క్యారెక్టర్ అయినా ఒక 3 రోజులు టెలికాస్ట్ అయింది అది. ఆ తర్వాత నుంచి కలవారి కోడళ్ళని ఒక సీరియల్లో ఒక డాక్టర్ క్యారెక్టర్ అండి, 2 రోజులకు పిలిచారు. ఓకే, కాకపోతే అది ఫుల్ కామెడీ. ఆ డైరెక్టర్కి నచ్చి అది ఒక 3 నెలలు తీసుకెళ్లారు. ఓకే, అక్కడ రిజిస్టర్ అయ్యాను. అక్కడి నుంచి నాకు మళ్ళీ సీతామహాలక్ష్మి సీరియల్ నాగబాబు గారిది, దాంట్లో కూడా ఒక 14 రోజుల క్యారెక్టర్ అయితే అది నాకు మంచి బ్రేక్ ఇచ్చింది, అది నిలబెట్టింది అది. అక్కడి నుంచి నేను ఆఫీసులు తిరగాల్సిన అవసరం లేకుండానే నాకు ఈ రోజుటి వరకు. సో అసలు మీకు ఫస్ట్ యాక్టింగ్ చెయ్యాలి, నేను హైదరాబాద్కి వెళ్ళాలి, ట్రై చేయాలి అని ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? అసలు లేదు, అది నాకు అసలు లేదు. మా పాపకి ఏ ఏజ్లో వచ్చింది మీకు? నేను స్కూల్లో 10th క్లాస్ చదివేటప్పటి నుంచి స్కూల్లో ఈ ఫంక్షన్స్లో నాటికలు వేసేవాడిని. ఓకే, అది నాటికల్ ఇంట్రెస్ట్. ఇండస్ట్రీకి రావాలా, ఇక్కడ ఆర్టిస్ట్ని అవ్వాలని చెప్పి నాకు లేదు ఎప్పుడు కూడా.
జేఎన్టీఏలో మా అమ్మాయికి సీట్ వచ్చింది ఇక్కడ హైదరాబాద్లో. తన హాస్టల్లో ఉండలేదని నేను మా ఆవిడ మా పాప వచ్చాము ఇక్కడికి వచ్చిన తర్వాత మా అబ్బాయి కూడా అప్పుడు ఇంజనీరింగ్ చదువుతా ఉన్నాడు ఊర్లో. అబ్బాయి కూడా కంప్లీట్ అయ్యి వచ్చేసాడు. ఒకసారి టీవీ చూస్తూ ఉంటే మా ఆవిడ అన్నది, ఇంత బ్యాక్గ్రౌండ్ ఉంది, నీకు ఎన్ని అవార్డులు వచ్చాయి కదా, సార్ ట్రై చేయొచ్చు కదా అంటే ట్రై చేసాను, వచ్చింది అంతే. మీకు మామూలుగా సీరియల్లో చాలా తక్కువ రెమ్యునేషన్ ఇస్తారు అనేది ఒక టాక్. సో ఆ రెమ్యునేషన్ మీకు సరిపోతుందా స్టార్టింగ్ స్టేజ్? అసలు బతకడానికి పనికిరాని ఫీల్డ్ ఏదన్నా ఉంది అంటే చిన్న ఆర్టిస్టులకు కానీ ఒక సుమారుపాటి ఆర్టిస్టులకు కానీ బతకడానికి అవకాశం లేని ఫీల్డ్ ఇది. ఆర్టిస్టు దీని మీద బతకలేడు. ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఉంటేనే దీని మీద జీవనం సాగించగలడు. కానీ ఇక్కడ ఏదో రెమ్యూనరేషన్లు వచ్చి పడిపోయి దీంట్లో పేరు వస్తుంది. పేరు అయితే అద్భుతమైన పేరు వస్తుంది. బయట వెళ్తే అందరూ గుర్తిస్తారు, 4 సెల్ఫీలు దిగుతారు. ఆ సెల్ఫీలతో సాటిస్ఫై అవ్వాల్సిందే తప్ప జేబు ఉండదు, ఫ్యామిలీని లీడ్ చేయలేము. ఒకటి ఉంది, ఒక సినిమాల్లో ఒక మంచి అవకాశాలు వచ్చి ఒక బ్రేక్ వస్తే చాలు 10 ఫ్యామిలీని ఒక ఆర్టిస్ట్ పోషించగలడు. అంటే స్టార్టింగ్లో మీరు కూడా మనీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా? అంటే కష్టపడ్డాం. అంటే ఏదో ఒకటి చేసుకుంటూనే, నేను ఇక్కడ ఒక డిటిపి సెంటర్లో పనిచేసేవాడిని. డిటిపి చేస్తాను తెలుగు బాగా. ఓకే. పనిచేసేవాడిని. మా ఆవిడ ఒక స్కూల్లో పనిచేసేది. అలా వెళ్ళింది. పిల్లలు వాళ్ళ చదువులు అయిపోయి వాళ్ళకు ఉద్యోగాలు వచ్చిన తర్వాత నాకు కానీ మా ఆవిడ కానీ బయట పనిచేసే ఇది లేదు. వాళ్ళు పగ్గాలు వాళ్ళు తీసుకున్నారు. సో ఇంకేంది, ఇది ఏదైతే ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో ఉందో ఇలా సర్వైవ్ అయిపోతున్నాం అంతే. ఓకే. సో అసలు మీకు ఫ్యామిలీ సైడ్ నుంచి కానీ మీ బంధువుల గురించి కానీ సపోర్ట్ ఎలా ఉండేది? దీంట్లో సపోర్ట్ అనేది అంటే కొంతమంది వద్దు, నీకు అంత అవసరం లేదు కదా అంటే, నేను ఇది పనిగా దీంట్లోనే ఉండి నేను ఇదే చేస్తానని పట్టుబట్టినప్పుడు అలాంటిది ఉంటుందేమో. సక్సెస్ కాలేకపోయినప్పుడు ఆ స్టఫ్ ఇంట్లో తెలిసినప్పుడు వాళ్ళే ట్రై చేయొచ్చు కదా, ఇన్ని అవార్డులు వచ్చాయి కదా అని వాళ్ళు అన్నప్పుడు ఇంకా నాకు స్ట్రగుల్ ఎక్కడ ఉంటుంది? అది ఉండదు కదా. నువ్వు హ్యాపీగా చేసుకోను అన్న అంటారు పిల్లలు. మా ఆవిడ కూడా ఎంకరేజ్ చేస్తుంది. చూసి బయట అందరూ పోయి పలకరిస్తుంటే మనతో సెల్ఫీలు దిగుతుంటే వాళ్ళకు కూడా ఎక్కడ లేని సంతోషం. వాళ్ళని కూడా పిలిచి మీరు కూడా దిగండి అని అంటున్నారు వాళ్ళు. అలాంటప్పుడు నాకు అదేం ఉండదు, వాళ్ళకి స్ట్రగుల్ అనేది ఏముండదు. నన్ను ఏది పని చేయొద్దు అంటారు బయట. సరే నేను ఏదన్నా పని చేసి బయట ఒక సపోర్ట్ ఇస్తామంటే వద్దు నాన్న, నువ్వు హ్యాపీగా స్థిమితంగా ఉండంటారు పిల్లలు. చేయలేరు బయట. ఓకే. అంటే ఫుల్ సపోర్ట్ ఫ్యామిలీ నుంచి. ఖచ్చితంగా. లేక ఎవరు ఏ ఆర్టిస్ట్ కూడా మెలగలేడు. ఇప్పుడు మీరైనా ఇండస్ట్రీకి వస్తాము అని చెప్పి ఇక్కడికి అంటే ఇంట్లో ఒప్పుకోరు, ఇష్టం ఉండదు. కన్నబిడ్డ మీద ఉన్న ప్రేమతో తల్లిదండ్రులు కూడా సరే వెళ్ళరా నాన్న చూడు అంటుంటారు. వాళ్ళకి మనసు క్షోభిస్తూనే ఉంటుంది పాపం. మీరు సక్సెస్ అయిన రోజు వాళ్ళకంటే ఆనందపడే వాళ్ళు ఎవరు ఉండరు. ఖచ్చితంగా ఫ్యామిలీ సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది. అదే. సో మీ లైఫ్లో కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కానీ మీరు యాక్టింగ్ చేస్తున్నప్పుడు యాక్టింగ్ బాగాలేదు, ఎందుకు యాక్టింగ్ చేస్తావు, ఇంకేదైనా చేసుకోవచ్చు కదా అని సజెస్ట్ చేసిన వాళ్ళు కానీ నువ్వు అంత బాగాలేవని చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇంతవరకు ఎవరు లేరు. ఎందుకంటే నాకు ఆ ఫౌండేషన్ ఉంది. నాకు థియేటర్లో ఐ గాట్ మోర్ దెన్ 100 అవార్డ్స్. ఓకే. నాకు అన్ని అవార్డులు వచ్చినాయి. నేను బాగా చేయలేదన్న ఇది ఇంతవరకు రాలేదు. బాగుంది నీ క్యారెక్టర్ అనేవాళ్ళు. బ్రహ్మాండంగా చేసావు అనేది కొన్నిటికే. దీంట్లో నీ క్యారెక్టర్ బాగుంది అంటే నా క్యారెక్టర్ బాగుందా, నేను బాగా చేయలేదా అని ఒక క్వశ్చన్ వస్తుంది. అంటే ఆ పరిధిలో ఉంది ఆ చిన్న క్యారెక్టర్. బాగా చేసేంత స్కోప్ లేనప్పుడు నీ క్యారెక్టర్ బాగుంది అంటారు. ఆ క్యారెక్టర్ నువ్వు అద్భుతంగా చేసావంటే నా క్యారెక్టర్ నేను బాగా చేసినట్టు.